క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారులారా, మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నటువంటి సమయం, ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ లేఖనాలను పరిశీలించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. అలాగే తండ్రి, ఈ సమయంలో మీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా వింటున్న మీ పిల్లలు తమ హృదయాలు సిద్ధపరచుకొని విన్న మాటల ప్రకారంగా బ్రతకడానికి సహాయం అందించండి. నా నోటి మాటను, హృదయ ధ్యానమును కూడా మీ దృష్టికి అంగీకరపరచండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విలువైనటువంటి సమయంలో మరి దేవుని యొక్క విలువైన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక అంశాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుడు మనందరి కోసం ఎన్నో శ్రేష్టమైన సంగతులు వ్రాయించి ఆయన గ్రంథంలో మన కొరకు సిద్ధపరచి ఆధ్యాత్మికంగా మనం బ్రతకాలని, భవిష్యత్తులో మనం దేవుని కోసం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా పరలోకానికి వెళ్ళాలో ఎన్నో సంగతులు దేవుడు మన కొరకు వ్రాయించారు. కాబట్టి కొన్ని సంగతులను మనం ఆలోచిద్దాం. ఈరోజు ప్రియులారా, సొలొమోను యొక్క బంగారపు ఢాలు, రెహబాము యొక్క ఇత్తడి ఢాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు వ్రాయించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చదువుకున్న తర్వాత మరి వాక్య పరిచయంలోకి వెళదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. ఐగుప్తు రాజైన శీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరములోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకుని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరం యొక్క ద్వారముఖాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ రెహబాము అనగా సొలొమోను యొక్క కుమారుడు. దేవుడు రెహబాము యొక్క కాలంలో రాజ్యం 2 భాగాలుగా చీలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి 12 గోత్రాలను ఒక రాజ్యముగా పరిపాలిస్తున్న మరి కాలం సౌలు కాలం, తదుపరి దావీదు పరిపాలన చేశారు, తర్వాత సొలొమోను గారు పరిపాలన చేశారు. ఈ సొలొమోను గారు తర్వాత పుట్టేటువంటి రెహబాము కాలంలోని ఇశ్రాయేలు ప్రజలు 2 గోత్రాలు మరి సపరేట్గా, 10 గోత్రాలు సపరేట్గా, ఇశ్రాయేలు రాజ్యముగా, అలాగే యూదా రాజ్యముగా 2 రాజ్యాలు చీలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు రెహబామును ఎన్నుకొని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎప్పుడైతే సొలొమోను చనిపోయాడో రెహబాము దగ్గరకు వచ్చి, ఇదిగో మీరు మమ్మల్ని పరిపాలించాలి, మమ్మల్ని పరిపాలించడానికి మీరు రాజుగా ఉండాలి అని కోరుకున్నప్పుడు పిల్లరా, రెహబాము చాలా గర్వంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. రెహబాము అనగా జనులు విస్తరించెను అనేటువంటి మాటకు అర్థం. కానీ రెహబాము కాలంలో జనులు చెదరిపోయారు అని చెప్పాలి. పేరుకు తగ్గ తన జీవితాన్ని బ్రతకలేని పరిస్థితి. తన తండ్రి అయినటువంటి సొలొమోను చాలా జ్ఞానవంతుడు, తెలివైన వాడు, వివేకం కలిగిన వాడు. తన పరిపాలన కాలంలో ప్రజలు చాలా నెమ్మదిగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా బ్రతికారు. తండ్రి యొక్క ఆశయాలు నెరవేర్చకుండా, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ రెహబాము దేవుని మీద ఆధారపడకుండా తన ఆలోచనలతో రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. సొలొమోను గారు ఒక విలువైనటువంటి సంపదను సంపాదించారు.
యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ఆయన మరి ఎన్నో మనుగుల బంగారాన్ని సిద్ధం చేసి అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించి అందులో మరి 200 బంగారపు డాళ్ళు తయారు చేయించాడు. అలాగే 300 కేడములు తయారు చేయించాడు బంగారముతో. ఒక్కొక్క డాలు కూడా 600 తులముల బంగారముతో చేయించారు. అంటే ఆ డాళ్ళు అనేటువంటివి చాలా చాలా విలువైనవిగా, ఒక రక్షణ కలిగించేటువంటి కవచాలుగా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రు బాణాలు మీదుగా రాకుండా ఆ డాలును అడ్డు పెట్టుకునేటువంటి ఒక రక్షణ కలిగించేటువంటి దానిగా మరి బంగారముతో నిర్మాణం చేయించాడు సొలొమోను గారు. అలాంటి విలువైనటువంటి బంగారముతో చేయబడేటువంటి ఆ డాళ్లను శత్రు సైన్యం వచ్చి రెహబాము కాలంలో తీసుకొని పోయారు. రెహబాము మరలా అదే బంగారపు డాళ్లను ఆ స్థలంలో ఉంచకుండా దానికి బదులుగా ఇత్తడి డాళ్ళు తయారు చేసి పెట్టించాడు. బంగారములా కనిపించేటువంటి ఇత్తడి డాళ్ళు తయారు చేయించాడు. సొలొమోను బంగారంతో డాళ్ళు చేస్తే రెహబాము ఇత్తడి డాళ్ళుగా తయారు చేశాడు. వీరిద్దరి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని జాగ్రత్తగా మనం పరిశోధిస్తే సొలొమోను ప్రియులారా చాలా జ్ఞానము కలిగిన వాడుగా, సొలొమోను దేవుని జ్ఞానము అడగక ముందే సొలొమోను జ్ఞానవంతుడిగా కనపడుతున్నాడు. సొలొమోను అనేటువంటి మాటకు అర్థం శాంతి పరచువాడు అని అర్థం. అంటే ఆయన అనుకున్న విషయం ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలను పరిపాలించాలి అంటే, ఆ ప్రజలను పరిపాలించాలి, నెమ్మదిగా పరిపాలించాలి, ప్రశాంతంగా ప్రజలు ఉండాలి అంటే ఉండవలసింది సైన్యం కాదు, ఆయుధాలు కాదు, ఖండబలం కాదు, బుద్ధి బలం కావాలనుకున్నాడు. తెలివైన వాడండి. ప్రియులారా, సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఆయన ఒక మనవి అడిగారు. ఇలాంటి ప్రార్థన ప్రియులారా ఈరోజు చాలామంది చేయలేకపోతున్నారు. ప్రార్థన అనేసరికి అవసరాలు కోరుకున్న వాళ్ళే, అవసరాలు కావాలి, ఏదో తీరాలి, శరీర సంబంధమైనటువంటి అవసరాలు కొరకు ప్రార్థన చేసేవారే తప్ప ఈ భూమి మీద బ్రతకడానికి కావలసిన దైవ జ్ఞానాన్ని మాత్రం ఎవ్వరూ అడగట్లేదండి. ప్రియులారా, మరి ఈ సొలొమోను గారు ఒక ప్రార్థన, ఒక విన్నపాన్ని ఆయన దేవుని ఎదుట చేస్తారు. ఏంటో తెలుసా? అయ్యా, నీవు నాకు అప్పగించేటువంటి ప్రజలు సామాన్యమైన వారు కాదు, వారు నీవి ఏర్పాటు చేసుకునేటువంటి ప్రజలు. ఆ ప్రజలకు నేను జ్ఞానాన్ని బోధించి వారిని చక్కగా పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానమును వివేకమును అనుగ్రహించము అని ప్రార్థన చేశారండి ప్రియులారా. ఎందుకంటే రాజుల గ్రంథంలో చూస్తాం, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 14 వరకు ఆ లేఖనాన్ని మనం పరిశోధించగలిగితే మరి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తారన్నమాటండి. సొలొమోను గారు ప్రార్థన ఏమని చేస్తారంటే, ఇదిగో నీ జనులను నేను పరిపాలన చేయటానికి జ్ఞానమును వివేకమును కలిగిన హృదయాన్ని నాకు దయచేయండి. అంటే సొలొమోను గారు మొట్టమొదటిగా ప్రజలను గౌరవించారు. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని బిడ్డల వారి జ్ఞానవంతులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారని వారిని ఎంతగానో పిల్లరా ప్రేమించి గౌరవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెహబాము అయితే చాలా రెక్లెస్గా మాట్లాడాడు. రెహబాము అయితే ఆ ఇశ్రాయేలీయుల ప్రజలని గౌరవం లేనట్లుగా, వారి పెద్దల మాటలు కూడా గౌరవం లేకుండా మాట్లాడాడు. కానీ సొలొమోను చాలా గౌరవంతో ప్రజలను గౌరవించాడు. అవునండి, మన క్రింద కూర్చునేటువంటి వారిని మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే రాజ్యాలు పరిపాలించే నాయకులు ఉన్నారు, వారి క్రింద ఓటు వేసిన ప్రజలను చాలా గౌరవించాలి. ఎందుకంటే ప్రియులారా, ప్రజలు దేవుని బిడ్డలు. దేవుని ప్రజలే లేకపోతే నువ్వు ఎలా పరిపాలన చేస్తావు? ఆ తర్వాత ప్రియులారా, ఎప్పుడైతే ఈ ప్రార్థన సొలొమోను గారు చేశారో దేవునికి ఆ ప్రార్థన నచ్చింది.
ఆ ప్రార్థన నచ్చి ఆయన ఒక మాట చెప్పారు, సొలొమోను నీ ప్రార్థన నాకు వినబడింది, నాకు నచ్చింది. నీవు ఐశ్వర్యమునైనను, అంటే డబ్బును అడగలేదు, ఐశ్వర్యమునైనను నువ్వు అడగలేదు, అలాగే శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు, దీర్ఘాయువునైనా నువ్వు అడగలేదు. అంటే సహజంగా ప్రార్థనలు చేస్తే అడుగుతారంటే ఐశ్వర్యం కావాలని కోరుకున్నవారు ఎక్కువ మంది, అలాగే నేను ఎక్కువ కాలం బ్రతకాలి అని దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఇదిగో నా శత్రువుల యొక్క ప్రాణాన్ని నేను తీయాలి, నాకు బలం ఇవ్వని కోరుకుంటారు. కానీ ఈ మూడును కోరుకోలేదు. నీవు ప్రజలను పరిపాలించడానికి కావలసేటువంటి జ్ఞానమును, వివేకము కలిగేటువంటి మనస్సు అడిగావు. ఇదిగో నేను వాటితో పాటుగా నీకు ఐశ్వర్యమునిస్తున్నాను, వాటితో పాటుగా నీకు మరి ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహిస్తున్నానని చెప్పి మరి దేవుడు సొలొమోనుతో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. ప్రియులారా, సొలొమోను గారి యొక్క జీవితాన్ని మనం పరిశోధించినప్పుడు ఆయనకు దేవుడిచ్చేటువంటి జ్ఞానమును బట్టి ప్రియులారా, దేవుడు నిజంగా సొలొమోను యొక్క జీవితాన్ని బట్టి చాలా ఆనందించాడు. సొలొమోను కోరుకున్నట్లుగా దేవుడు అతనికి జ్ఞానమును వివేకము కలిగేటువంటి హృదయమును ఇచ్చారండి. ప్రియులారా, అతని జ్ఞానాన్ని ఆయన ప్రదర్శించే విధానం చూస్తూ ఉంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలే కాదండి, ప్రపంచంలో ఉన్న అనేక మంది రాజ్యాధికారులు కూడా ఆశ్చర్యపోయారు. సొలొమోను గారికి ఇంత జ్ఞానం ఎలా లభించింది? ఆయన తీర్పులో ఆమోహం, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అంతటి అద్భుతమైనటువంటి తీర్పులు తీర్చేటువంటి ఈ సొలొమోను గారిని చూడడానికి పిల్లరా శాబా దేశంలో నుంచి ఒక రాణి అతని విజ్ఞానమును తెలుసుకోవడానికి కల్లారా అలాంటి జ్ఞానిని చూడాలి. ఆ వాక్కులు ఒక మనుషుడు పలికినట్లుగా కనిపించట్లేదు, స్వయముగా దేవుడే మాట్లాడినట్లుగా. ప్రపంచంలో ఎవ్వరికీ లేని ఈ మహాజ్ఞానం, ఏ రాజుకు లేని మహాజ్ఞానం సొలొమోను గారికి ఎందుకు వచ్చింది? ఆయన వెనకాల ఎవరున్నారు? అతని జ్ఞానం వెనకాల ఏంటి రహస్యం అని తెలుసుకోవడానికి ప్రియులారా ఆమె తన దేశాన్ని విడిచి ప్రయాణం చేసింది. ఆమె ప్రయాణం చేస్తూ ఆమె తెచ్చిన బంగారం ఎంతో తెలుసండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనంలో చూద్దామన్నమాట. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గము, రత్నములను ఇచ్చెను. శాబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎప్పుడైనా రాలేదు. అంటే ఇంచుమించుగా ప్రియులారా ఆమె తెచ్చిన బంగారం ఏమండి ఎన్నో మణుగుల బంగారం తెచ్చింది. ఒక్క మణుగు 11 కేజీల 200 గ్రాములండి. అంటే పిల్లరా ఆమె తెచ్చిన ఎన్ని మణుగుల బంగారము, ఎన్ని కేజీల బంగారము ఆశ్చర్యపోయింది. సొలొమోను గారి యొక్క మాటలు విన్న తర్వాత అర్థమైంది అతని వెనకాల దేవుడున్నాడు. అందుకే అతని దేశం చాలా ప్రశాంతంగా, యుద్ధాలు లేకుండా, శత్రువు అనేవాడు లేకుండా అందరితో సమాధానంగా ఉండేటువంటి మరి జ్ఞానమును సొలొమోను కలిగి ఉన్నాడు. కానీ రెహబాము జీవితకాలం అంతా యుద్ధములే. కారణం సొలొమోను గారు నడిచిన మార్గంలో రెహబాము నడవలేకపోయాడు ప్రియులారా. ఎందుకంటే మరి సొలొమోను యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఇంకా అతడు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు చాలా ప్రశాంతంగా. రెహబాము 17 సంవత్సరాలలోనే తన యొక్క రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. కారణం ఏంటో తెలుసా? ప్రజలను సంతోషంగా ఉండనివ్వలేకపోయాడు. ప్రజలందరినీ కూడా దారి తప్పించేశాడు ప్రియులారా. బంగారము లాంటి తన మరి విలువైన జీవితాన్ని, అక్కడ డాళ్ళు బంగారంతో చేయబడింది. ఒక్కొక్క డాలు కూడా ప్రియులారా 600 తులములు బంగారంతో చేయబడింది. ప్రతి వస్తువు కూడా బంగారంతో పొదికాడు. కారణం ఏమిటి? దేవుడు చెప్పాడు, నీవు కట్టిన మందిరంలో నేను నివాసం చేయనని. అప్పుడు సొలొమోను అన్నాడు, అయ్యా నేను కట్టిన ఈ మందిరం నీకు పట్టునా?
పట్టదు. ఎందుకంటే ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము. కానీ నీ నామ మహిమ కొరకు ఇది ఒక మందిరాన్ని నిర్మించి ఈ ప్రపంచానికి నిన్ను గూర్చి ప్రకటించడానికి, నిన్ను గూర్చి ప్రజలు వచ్చి కొనియాడడానికి ఒక మందిరము నా తండ్రితో చేసిన వాగ్దానం ప్రకారంగా నేను నిర్మిస్తానని చెప్పినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ఆ మందిరాన్ని కట్టడానికి ధనాన్ని దేవుడే అనేక మంది చోట్ల నుంచి సొలొమోను దగ్గర నడిపించాడండి. అదే 10వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదవగలిగితే మంచి మాట అక్కడ రాయబడింది. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. 10వ అధ్యాయము 16వ వచనం కిందకు చూద్దాం. 24వ వచనం. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగూరి, ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులను గాని, బంగారు వస్తువులను గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధ వర్గములు గాని, గుర్రములు గాని, కంచెర గాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండురి. సొలొమోనుకున్న ఆ జ్ఞానాన్ని వినడానికి, దేవుడు అతని హృదయంలో ఉంచిన జ్ఞానాన్ని వినడానికి వచ్చేవారటండి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, సొలొమోను సంపద సంపాదించాడు. సొలొమోను గౌరవాన్ని సంపాదించుకున్నాడు. సొలొమోను మంచి పేరు సంపాదించుకున్నాడు. సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి ప్రియులారా అంతటి కార్యాలు జరిగించి ప్రపంచంలో ఎవ్వరికి లేనంత జ్ఞానాన్ని చేపట్టాడు. అదే ఆ బంగారపు డాలు చూపిస్తుంది సొలొమోను గారి జీవితాన్ని. అతనిలో ఉన్న దైవత్వాన్ని చూపిస్తుంది, ఒక హుందాదారాన్ని చూపిస్తుంది, ఒక పరువును చూపిస్తుంది. కానీ అదంతా కూడా విడిచిపెట్టి చివరికి ఇత్తడి డాళ్ళు చేయించేటువంటి స్థితికి దిగజారిపోయాడు రెహబాము. ప్రియులారా, రెహబాముకు దేవుడే తన ప్రజలను ఆయన వద్దకు నడిపించి నువ్వు మాకు రాజుగా ఉండమని కోరుకున్నారు అంటే ఎంత ధన్యత అంటది. నిజంగా ప్రియులారా, ఆ ప్రజలను ఎంత చక్కగా చూడాలండి. అన్నాడు రెహబాము వారితో, నా తండ్రి మిమ్మల్ని చుబుకులతో కొట్టాడు, నేనైతే కొరడాలతో కొట్టి పరిపాలన చేస్తాను, కఠినమైన పరిపాలన చేస్తాను. నా తండ్రి లాంటి పరిపాలన కాదు, నేను సపరేట్ అన్నాడు. తన తోటి యవనస్తుల యొక్క పనికిమాలిన సలహా తీసుకొని పనికిమాలిన మాట్లాడి ప్రజలను చెల్లాచెదరు చేసుకున్నాడు. చాలామంది జీవితాల్లో కూడా వారి నోటి మాటలు తిన్నగా లేకపోతే ప్రజలు నీ దగ్గరికి రారండి, చదిరిపోతారు. నీవు మాట్లాడే మాటలను బట్టి, నీవిచ్చే రెస్పెక్ట్ని బట్టి, నీవిచ్చే గౌరవాన్ని బట్టి ప్రజలు నీ ముందుంటారండి. నీవు ప్రజలను గౌరవించకపోతే ఎవరు నీ దగ్గరికి చేరలేరు. ప్రియులారా, ప్రజలను ఎదుగు చేర్చుకోవాలి అంటే నువ్వు మాట్లాడే మాటలో ప్రేమ కనిపించాలి, నువ్వు చూపించే ప్రేమలో యథార్థత కనిపించాలి. నీ బ్రతుకులో అది చూపిస్తే ప్రజలే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రెహబాము మీద కోపం వచ్చి వెళ్ళిపోయారండి. యోధా గోత్రము, బెన్యామీను గోత్రం మాత్రం అక్కడ ఉండిపోయారు. మిగతా 10 గోత్రాలు కూడా యరొబామును రాజుగా చేసుకున్నారు, ఒక దుర్మార్గుని రాజుగా చేసుకున్నారు. వాడేమో వారిని విగ్రహారాధన వైపు నడిపించేసాడు. ఎందుకంటే రెహబాము తిన్నగా ఉంటే వాళ్ళందరూ ఎక్కడే ఉండేవారు కదండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు 2 రాజ్యాలుగా విడిపోవడానికి కారణమయ్యాడు. ప్రియులారా, రెండవది ఇత్తడి అంటే ఐగుప్తు రాజును పంపించాడు యుద్ధానికి. స్థిరపడ్డాడు రెహబాము. స్థిరపడిన తర్వాత అతడు విగ్రహారాధన వైపుకు తిరిగాడు, ప్రజలను కూడా అలాగే తిప్పించాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని విసర్జించిన వాక్యం సెలవిస్తుంది. మీరు బైబిల్ గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభ వచ్చి నుంచి మనం చదవగలిగితే ధర్మశాస్త్రాన్ని విసర్జించెను, ప్రజలను కూడా అంటే యూదా ప్రజలు కూడా దేవుని వాక్యాన్ని విసర్జించినట్లుగా చేశాడు. దావీదు కడుపును పుట్టాడు. దావీదు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును దీవారాత్రములు ధ్యానించేవాడు. అదే దైవ గ్రంథాన్ని విసర్జించాడు రెహబాము. తప్పు చేశాడు. ప్రియులారా, రెహబాము కాలంలో ఇశ్రాయేలు రాజు యుద్ధానికి వచ్చాడు. ప్రియులారా, అలాగే రెహబాము ఎప్పటికప్పుడు యుద్ధాన్ని ప్రకటించేవాడు. ఇకపోతే దేవుడు ఐగుప్తు రాజును పంపించాడు. తనతోటి అనేక మంది రాజులు వచ్చి, ప్రియులారా, ఐగుప్తు రాజును ఎందుకు పంపించాడు తెలుసండి? రెహబాము యొద్దకు, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు. ఇదిగో మీరు ఐగుప్తులో ఎన్ని శ్రమలు పడ్డారో, ఎంతగా మీరు మొరలిడితే ఆ మొరలు విని నేను మిమ్మల్ని విడిపించి ఒక ఉన్నతమైనటువంటి స్థలానికి నడిపించాను.
కానీ మీరు మరలా అదే విగ్రహారాధన చేస్తున్నారు అంటే అది శిక్షను వారికి నేర్పించాలి. ఒకవేళ వారు మారు మనసు పొందుతారేమో అని చెప్పేసి దేవుడు పంపిస్తే మారు మనసు పొందలేదండి. అప్పుడు ఆ ఐగుప్తు రాజు ప్రియులారా దేవుని మందిరములో దాచబడేటువంటి ఆ బంగారముతో చేయబడేటువంటి ఆ డాళ్లను కేడములను పట్టుకుని పోయాడు. 200 డాళ్ళు 300 కేడములను కూడా బంగారంతో చేయబడిన వాటిని వాళ్ళు తీసుకుని పోయారు. వెంటనే రెహబాము ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి, అయ్యా నా తండ్రి బంగారము లాంటి ఒక విలువలను కాపాడి పెట్టాడు సమాజంలో, ఆ విలువలు నేను తగ్గించేస్తాను తండ్రి, నన్ను క్షమించండి, ఈ ప్రజలను క్షమించమని కన్నీళ్లు కారిస్తే ఒకవేళ దేవుడు తన మనస్సు త్రిప్పుకొని పిల్లరా సహాయం చేసేవాడేమో. కానీ లెక్క చేయలేదండి. దానికి బదులుగా ఇత్తడి డాలు పెట్టాడు. అదే ఆ కలర్లో కనిపించే ఇత్తడి డాలు ఒక డూప్లికేట్ తయారు చేశాడు. అంటే అక్కడ తను చేసిన తప్పును ఒప్పుకోలేదు, కానీ నేను కూడా భక్తుడిని అని చెప్పుకోవడానికి నామకార్థంగా పైకి రాజుగా కనబడుతున్నాడు, పైకి విలువలు కలిగిన వాడుగా కనబడుతున్నాడు, కానీ విలువలను తగ్గించుకునేవాడుగా, దైవత్వాన్ని తగ్గించుకునేవాడుగా మారుపడి పిల్లలకు వేషధారణ జీవితానికి వెళ్ళిపోయాడు. చాలామంది జీవితాలు ఒకప్పుడు బంగారంలోని జీవితాలు, కానీ చివరికి వారి జీవితాల్లో తగ్గింపు లేకపోవటం వలన, వారి జీవితాల్లో దేవుని భయభక్తులు లేకపోవటం చేత ఇదిగో ఆ విలువైనటువంటి జీవితాన్ని వారు వదులుకొని ఒక నామకార్థమైన ఇత్తడి జీవితాన్ని జీవిస్తున్నారు. నామకార్థమైన బ్రతుకును బ్రతుకుతున్నారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటారట, కానీ వారు అసహ్యులను ప్రతి సత్కార విషయంలో అసహ్యులై ఉన్నారు అంటాడు తీతు. అంటే ఏంటి నీ జీవితం ఏంటి? బాప్తిస్మం పొందుకున్నప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుడు నిన్ను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన నిన్ను బ్రతికించాడే, విలువైన బ్రతుకునిచ్చాడే, ఒక పరువు కలిగిన ఒక రక్షణను కలిగించాడే. అలాంటి విలువైన రక్షణను వదిలేసుకొని, అలాంటి విలువైన జీవితాన్ని వదిలేసి ఒక పంది బురదలో దొర్లినట్లుగా, కుక్క మరల తన వాంతికి తిరిగినట్లుగా ఈరోజు ఎంతమంది బ్రతుకులు పాడైపోయినాయండి. రెహబాము లాంటి జీవితాలు, రెహబాము లాంటి బ్రతుకులు ఈరోజు ఎంతమంది బ్రతుకుతున్నారు ప్రియులారా. తండ్రికి ఇచ్చిన జ్ఞానములకు మించి జ్ఞానం అడగాలి దేవుణ్ణి. ఈ సందర్భంలో ఒక సంగతి తెలియజేస్తాను మీకు. అబ్రహాము తన అనుభవాలు ప్రపంచానికి పంచారు, తన విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అనేక మందికి ఆయన బావిలు తవ్వించాడంటే, ఆయన బావిలు తవ్వించి జీవజాల ఓట్లు ప్రజలకు ఇచ్చాడు సమృద్ధిగా. ఆ తర్వాత కాలాలలో ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు కూడా అదే రీతిలో వృద్ధి పొందుతున్నాడు, ఆధ్యాత్మిక ముందు కొనసాగుతున్నాడు, భక్తిని కొనసాగి విత్తనం వేసి 100 ఫలం పొందుతున్నాడండి. అలాంటి పరిస్థితుల్లో ఫిలిష్తీయులు వచ్చి అబ్రహాము తవ్వించేటువంటి బావులను మట్టితో పూడ్చేస్తున్నారు. అలాంటి సందర్భాలలో ప్రియులారా ఆదికాండము 12 నుండి 18 వరకు మనం చదవగలిగితే, ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలిస్తూ ఉంటే ఫిలిష్తీయులు అసూయపడ్డారు. అసూయపడ్డారంటే నీవు ఎదగవు, ఎదిగేవాడి మీద అసూయపడతావు. నీ దేవుని కోసం ఏమి ఖర్చు పెట్టేవాడి మీద అసూయపడుతుంటావు. వీడంత భక్తుడు అయిపోయాడురా. నువ్వు ప్రార్థన చేయవు, చేసేవాడి మీద అసూయపడుతుంటావు. ప్రియులారా నీవు ఫలించవు, ఫలించే వ్యక్తిని చూసి అసూయపడుతున్నావేమో. ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతంగా దీవిస్తున్నాడు, ఆధ్యాత్మికంగా ఒక మంచి పేరు అతనికి అనుగ్రహిస్తూ ఉంటే నీవు అసూయపడుతున్నావేమో. ఒకవేళ ఆలోచించు. ఫిలిష్తీయులందరూ అసూయపడి అబ్రహాము తవ్వించేటువంటి ఆ బావులన్నీ మట్టితో పూడ్చేస్తూ ఉంటే అబ్రహాము అనుభవాలన్నీ పూర్తి చేయాలనుకున్నారు. అబ్రహాము విశ్వాసం కనబడకుండా చేయాలనుకున్నారు. అబ్రహాము యొక్క జీవితంలో జరిగేటువంటి కార్యాలను గూర్చి వాళ్ళు అంతమొందించాలనుకున్నారు. కానీ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఆయన లేచి ఫిలిష్తీయులు పూడ్చిన ప్రతి బావిని కూడా మరలా తిరిగి త్రవ్వించాడు. తండ్రిని మించిన తనయుడిగా ఉన్నాడు. రెహబాము అయితే తండ్రి పరువుని తీశాడు, తండ్రికి హుందాతనాన్ని తీశాడు, తండ్రికున్న దైవత్వాన్ని ప్రక్కన పెట్టాడు. ఏమండి, శత్రువులు వచ్చి దొంగిలించిపోయినప్పుడు కూడా పట్టించుకోలేదండి. అంటే చేతగాని వాడుగా ఉండిపోయాడు. ప్రియులారా ఒకవేళ సాతాను వచ్చి నీ విలువైన రక్షణ వస్త్రాలు పట్టుకుని పోతే దిగంబరిగా నువ్వు కనబడతావు. దేవుడిచ్చిన రక్షణను కానీ వాడు పట్టుకొని పోతే రక్షణ కోల్పోయిన వాడుగా నువ్వు కనబడతావు.
ఎందుకంటే నీవు రక్షణ వస్త్రాలు కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన ఆయుధాలు కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన బంగారం లాంటి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రియులారా, పోగొట్టుకోవడం సులువే, సంపాదించుకోవడం చాలా కష్టం. పాపం చేయడం సులువే, కానీ ఆ పాపము నుంచి విడిపించబడి మంచి పేరు తెచ్చుకోవాలంటే అది చాలా కష్టం. ప్రియులారా, ఆలోచించండి ఏ విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాము. ఒక డూప్లికేట్ డాల్ పెట్టి ఒక నామకార్థ భక్తితో కొనసాగించేస్తున్నావేమో. నేను కూడా భక్తుడినే, ఒకప్పుడు ఎలా ఉన్నానని చెప్పుకోవడానికి సరిపోతుంది నీ జీవితం. కానీ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? సొలొమోను యొక్క బంగారపు డాలుగా నువ్వు బ్రతుకుతున్నావా, లేకపోతే చెడిపోయిన రెహబాము యొక్క ఒక డూప్లికేట్ సంబంధించేటువంటి భక్తిని కొనసాగించేటువంటి ఇత్తడి డాలుగా నువ్వు మిగిలిపోయావేమో. ఒకసారి ఆలోచించు ప్రియులారా. నీ ఆత్మీయ జీవితం బంగారం లాంటిది, దైవత్వానికి సంబంధించేది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను రక్షించే కవచం, రక్షణ కవచాన్ని పోగొట్టుకున్నావేమో. ఒకవేళ శత్రువు వచ్చి పట్టుకొని పోతున్నాడేమో. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా ఉంటే నీ జీవితం అంతమైపోతుంది ప్రియులారా. ఎందుకంటే రెహబాము కోసం చివరిగా దేవుడు చెప్పిన విషయం ఏంటో తెలుసండి ప్రియులారా? రెహబాము ఏ మాత్రము కూడా మరలా తిరిగి మారు మనసు పొందే అవకాశం లేక మారు మనసు పొందడానికి ఇష్టపడలేకపోయాడు, తన బ్రతుకును మార్చలేకపోయాడు. అయినా దేవుడు యూదాలో దావీదులో ఒక దీపాన్ని పెట్టాడు. అనగా అతని వంశములో నుంచి రాజులను రప్పించాలి కాబట్టి తన గర్భంలో ఉన్న వారిని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఆలోచించండి, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా ఉంటున్నామో ఒకసారి మీరు పరిశోధించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగేటువంటి మా దేవ, మీ పిల్లలకు ఇప్పటి వరకు మీ మాటలు తెలియచేశాను. సొలొమోను యొక్క ఉన్నతమైనటువంటి బంగారం లాంటి తన బ్రతుకును చూసి కూడా రెహబాము బ్రతకలేకపోయాడు తండ్రి. తన ఉన్నతమైన స్థితిని పోగొట్టుకున్నాడు, తనకున్న రక్షణ కవచాన్ని వదిలేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు తండ్రి. ఒక భ్రష్టుడిగా బ్రతుకుతున్నాడు. దావీదైతే ధర్మశాస్త్రాన్ని దినమునకు 7 మార్లు స్తుతి శాస్త్రాన్ని విసర్జించాడు రెహబాము. తండ్రి, మీ వాక్యాన్ని మేము విసర్జించే వారముగా కాకుండా మీ వాక్యాన్ని ధ్యానించే వారముగా, తండ్రి మంచి పేరును నన్ను పోగొట్టుకోకుండా ఆ విలువలు కాపాడుకున్న వారముగా మమ్మల్ని చేయండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో మారు మనసును అనుగ్రహించి, ఒకవేళ వారు ఏమైనా పోగొట్టుకున్నారేమో మరలా తిరిగి సంపాదించుకోవడానికి కన్నీళ్ళు కార్చి ఉపవాసం అండి ప్రార్థన చేసే భక్తిని వారికి దయచేయండి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా సొలొమోను లాంటి నాయన జ్ఞానమును, వివేకమును దయచేయండి. ఐశ్వర్యము, ఆయుష్, శత్రువుల యొక్క ప్రాణాలు కాదు తండ్రి, ఇదిగో ప్రజలను పరిపాలించేటువంటి జ్ఞానాన్ని అడిగే భాగ్యం దయచేయండి. ప్రజలను ఎలాగ పరిపాలించాలో, ఎలా మేము మసలుకోవాలో తండ్రి, ఎలా భక్తి చేయాలో, పరలోకానికి ఎలా వెళ్ళాలో అలాంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి